హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యూటోరియల్ ట్యూబ్. ఈరోజు మనం టెలిపోర్టేషన్ ఎఫెక్ట్ ఎలా చేయాలి అనేది చూద్దాము. ఓకే, చూడండి, దానికోసం అయితే నేను ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకుని దాంట్లో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పెట్టుకున్నాను అనమాట. చూడండి, సపోజ్ ఇక్కడ వచ్చేసేసి నాకు ఒక బ్యాక్గ్రౌండ్ ఒకటి, అలాగే గ్రీన్ స్క్రీన్ ఉన్న ఏరియా ఒక వీడియో ఒకటి, ఆ తర్వాత స్మోక్ కావాలి అనుకుంటే పెట్టుకోవచ్చు మనం, లేదా వద్దనుకుంటే తీసేసుకోవచ్చు. సో ఈ మూడైతే నేను పర్టికులర్గా తీసుకున్నాను అనమాట. చూడండి, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ని తీసుకుంటున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్ నాకు ఉన్న గ్రీన్ స్క్రీన్కి ఎలా అయితే సూటబుల్ అవుతుందో దాన్ని అలా పెట్టుకోండి. ఓకే, ఇప్పుడైతే బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నాను, గ్రీన్ స్క్రీన్ తీసుకుంటున్నాను. గ్రీన్ స్క్రీన్లో క్లాప్ కొట్టేది ఉంది కదా, సో ఇక్కడ దాకా తీసుకుందాము. ఇక్కడ చూడండి, ఐసీ క్లా చూస్తున్నాడు కదా, అక్కడ దాకా తీసుకుందాము. ఓకే, అంటే కొంతసేపు అతను చూశాడు పోర్టేషన్ అవుతానని చెప్పేసి, కానీ కాలేదు. ఈ ఫైనల్గా ఎక్కడైతే ఉందో అక్కడ టెలిపోర్టేషన్ పెట్టేటట్టు చూద్దాం అనమాట. ఇప్పుడు చూడండి, దీన్ని వచ్చేసేసి వీడియో వరకు అయితే నేను ఇలా తీసుకుంటున్నాను. ఓకే, తీసుకున్న తర్వాత చూడండి, దీన్ని రైట్ క్లిక్ చేసుకొని స్కేల్ టు ఫ్రేమ్ సైజ్ కొట్టేసేయండి. ఇలా వచ్చేస్తుంది. చూడండి, ఇది సూట్ అవుతుందా లేదా. ముందు గ్రీన్ స్క్రీన్ అయితే రిమూవ్ చేసేద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 arrows కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ ULT అని టైప్ చేయండి. కింద చూడండి, కీయింగ్లో అల్ట్రా కీ అని వస్తుంది, దాన్ని తీసుకొచ్చేసేసి దీనికి అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఎఫెక్ట్స్ కంట్రోల్లోకి వెళ్ళి ఎఫెక్ట్స్ కంట్రోల్లో ఇక్కడ చూడండి, కిందకి డ్రాగ్ చేస్తే ఇక్కడ ఒక కీ, ఇది పిక్కర్ వస్తుంది కదా, కలర్ పిక్కర్, దాన్ని సెలెక్ట్ చేసుకొని దీని మీద క్లిక్ చేయండి. ఆల్మోస్ట్ డన్ అయిపోయింది. లేదా ఇక్కడ మీరు అగ్రెసివ్ పెట్టుకోండి. చూడండి, అగ్రెసివ్ పెట్టుకుంటే ఇంకొంచెం కరెక్ట్గా రిమూవ్ అయింది. ఒకసారి దాన్ని Ctrl+Z కొడదాం. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. ఒకసారి మీరు దీన్నే బాగా అబ్జర్వ్ చేయండి. డిఫాల్ట్ నుంచి అగ్రెసివ్ పెట్టాను, ఇంకొంచెం బాగా రిమూవ్ అయింది చూడండి. ఓకే, అలాగే నెక్స్ట్ దీన్ని క్లిక్ చేసుకొని మీరు ట్రాన్స్పరెన్సీ కావాలంటే ట్రాన్స్పరెన్సీ పెంచుకోవచ్చు. తర్వాత ఇంకా మీరు ఏదైనా కావాలి అనుకుంటే అడ్జస్ట్మెంట్స్ అయితే ఇందులో అయితే చేసేసుకోవచ్చు. దీనికైతే పెద్ద నీడ్ ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ చక్కగానే రిమూవ్ అయిపోయింది గ్రీన్ స్క్రీన్. ఓకే, ఓకే, ఇప్పుడు నాకు కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇంకొంచెం ఎక్కువసేపు ఉండాలి కాబట్టి ఇంకొన్ని సెకండ్స్ అయితే నేను డ్రాగ్ చేస్తున్నాను బ్యాక్గ్రౌండ్ని. చూడండి, ఇక్కడ ఇతను నుంచొని చేస్తున్నట్టు అనమాట. కాకపోతే ఇక్కడ కింద చూడండి, కింద కటింగ్ లాగా కనపడుతుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఈ వీడియోని ఇలా పెట్టండి. ఇప్పుడు కొంచెం అడ్జస్ట్ అవుతుంది కాబట్టి ఓకే. ఓకే, తీసుకున్నారు. చూడండి, మీరు ఎక్కడి నుంచి అయితే మీకు కావాలి అనుకుంటున్నారో అక్కడికి చూడండి, అతను చూస్తున్నాడు. సో ఇక్కడ నుంచి నాకు కావాలి, రాజో టూల్ తీసుకొని ఇక్కడ కట్ చేసేయండి. దాన్ని కట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పెన్ టూల్ అని కనపడుతుంది కదా, దాని కింద చిన్న యారో కనపడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ మనకు రెక్టాంగిల్, ఎలిప్స్ అని వస్తుంది. వీటిలో మీకు ఏది కావాలో అది తీసుకోండి. రెక్టాంగిల్ అయితే రెక్టాంగిల్ తీసుకోవచ్చు, ఎలిప్స్ అయితే ఎలిప్స్ తీసుకోవచ్చు. సో మీ ఇష్టం, అది తీసుకొని ఇతను మొత్తం కవర్ అయ్యేటట్టు అడ్జస్ట్ చేయండి. మూవ్ టూల్ తీసుకొని కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకొని అతను మొత్తం కవర్ అవ్వాలన్నమాట. ఓకే, ఇలా తీసుకున్న తర్వాత ఇది చూడండి, కొంచెం ఎక్కువ వచ్చింది కదా, దీన్ని అడ్జస్ట్ చేయండి. ఈ గ్రాఫిక్ లేయర్ని మీకు ఎంతవరకు కావాలో అంతవరకు అడ్జస్ట్ చేసేసేయండి. చేసిన తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి, ఈ షేప్స్ దగ్గర ఇక్కడ క్లిక్ చేస్తే యాంకర్ పాయింట్ అని ఉంది కదా, యాంకర్ పాయింట్ మిడిల్లో ఉందా లేదా అనేది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, ఓకే, యాంకర్ పాయింట్ కరెక్ట్గానే ఉంది, దాన్ని అయితే ఓకే. ఇక్కడ మనకి స్కేల్ అని కనబడుతుంది కదా, ఈ స్కేల్లో వచ్చేసేసి స్టార్టింగ్లో
మీరేమి పెట్టొద్దు. ఫస్ట్ దీన్ని ఎండింగ్కి తీసుకురండి. చూడండి, ఇక్కడ నుంచి అయినా తెచ్చుకోవచ్చు, లేదా మీరు ఇక్కడ డ్రాగ్ చేసినా ఓకే. చూడండి, ఇక్కడ ఈ చివరికి వచ్చిన తర్వాత ఓకే, ఈ చివరికి వచ్చిన తర్వాత దీన్ని సెలెక్ట్ చేయండి. దాని వరకే వస్తుంది. చూడండి, ఓకే. ఈ చివరికి వచ్చిన తర్వాత ఇప్పుడు టోగిల్ యానిమేషన్లో స్కేల్లో దీన్ని ఆన్ చేయండి. ఆన్ చేస్తే ఇక్కడ కీ ఫ్రేమ్ వస్తుంది. మళ్ళీ ఫస్ట్కి వచ్చేసేసి ఈ ఫస్ట్ దాంట్లో దీన్ని 0 చేసేయండి. ఓకే, 0 చేసేయండి. చేసిన తర్వాత చూడండి, ఇక్కడ కీ ఫ్రేమ్ కనపడుతుంది కదా, ఈ కీ ఫ్రేమ్ మీద రైట్ క్లిక్ చేసి ఈజీ అవుట్ క్లిక్ చేయండి. ఓకే, ఈ కీ ఫ్రేమ్ మీద రైట్ క్లిక్ చేసి ఈజీ ఇన్ క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ దీన్ని ఎక్స్పాండ్ చేశారనుకోండి, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే ఈ విధంగా వచ్చింది కదా, ఈ కర్వ్ కనపడుతుంది కదా, దాన్ని ఇక్కడ బ్లూగా కనపడుతుంది చూడండి లైన్, దాన్ని బట్టి కొంచెం ముందుకు లాగండి. ఎందుకంటే యానిమేషన్ అనేది మనకి స్మూత్ అవుతుంది. చూడండి, స్మూత్గా వెళ్తుంది అక్కడ. సో దానికోసం అనమాట అది. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు ఎఫెక్ట్స్కి వచ్చేసేసి ట్రాక్ మెట్ అని ఉంది కదా, దాన్ని మన గ్రీన్ స్క్రీన్ ఏదైతే క్లాప్స్ కొట్టే వీడియో ఉందో దానికైతే మీరు అప్లై చేయండి. ఓకే, అప్లై చేశారు. అప్లై చేసిన తర్వాత కిందకి డ్రాగ్ చేసుకొని మేట్లో వీడియో 3, ఎందుకంటే ఇది వీడియో 2లో ఉంది, పైది వీడియో 3లో ఉంది. చూడండి, ఓకే. ఇదే కదా మనకు కావాల్సింది. అంటే ఇది రివర్స్ కావాలి మనకి. రివర్స్ పెట్టండి. ఇప్పుడు ఏమవుతుందో చూడండి. మనకు కావాల్సింది ఏంటి, అది వెళ్ళిపోవాలి. ఓకే, టెలిపోర్టేషన్ అవ్వాలంటే అది కనపడకుండా వెళ్ళిపోవటాన్ని టెలిపోర్టేషన్ అంటాం కదా. సో కనపడకుండా చేసాం అన్నమాట. ఇప్పుడు టర్బులెన్స్ డిస్ప్లేస్ అని ఉంది కదా, దాన్ని తీసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ టర్బులెన్స్ డిస్ప్లేస్ చూడండి, టర్బులెంట్ డిస్ప్లేస్, దాన్ని డ్రాగ్ చేసి మనం తీసుకున్న గ్రాఫిక్ లేయర్ ఏదైతే ఉందో దానికి అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత మళ్ళీ కిందకి డ్రాగ్ చేసుకొని ఓకే, ఈ టర్బులెన్స్ డిస్ప్లేస్లోకి వచ్చేసేసి ఈ అమౌంట్ ఉంది కదా, దాన్ని బాగా ఇంక్రీజ్ చేసేయండి. చూడండి, ఇక్కడ మీకు డిఫరెన్సెస్ అనేది ఉంది. చూడండి ఒకసారి బాగా. ఓకే, ఇలా వస్తుంది అన్నమాట. అలాగే ఇంకొక టర్బులెన్స్ డిస్ప్లేస్ని తీసుకొని దీని పైన అప్లై చేయండి. ఎక్కడ చూడండి, ఇక్కడ నాకు బ్లూ లైన్ కనపడుతుంది కదా, టర్బులెంట్ డిస్ప్లేస్ పైన ఇంకొక టర్బులెంట్ డిస్ప్లేస్ని అప్లై చేస్తున్నాం. అప్లై చేసిన తర్వాత ఇక్కడ అమౌంట్ ఉంది కదా, దాన్ని మనం యానిమేట్ చేయాలి. యానిమేట్ చేయాలంటే దీన్ని చివరికి తీసుకొచ్చేసేయండి. చివరికి తీసుకొచ్చేసేసి ఇప్పుడు మీరు టోగిల్ యానిమేషన్ కీని ఆన్ చేసుకొని, టోగిల్ యానిమేషన్ కీని ఆన్ చేసుకున్న తర్వాత ఫస్ట్కి వచ్చేసేసి ఇక్కడ ఒక కీని కూడా ఆన్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ రివర్స్ ఇక్కడికి వచ్చేసేసి అమౌంట్ని పెంచండి. చూడండి, అక్కడ మీకు డిఫరెంట్గా కనపడుతుంది. ఓకే, అమౌంట్ని పెంచడం వల్ల అక్కడ మీకు డిఫరెంట్గా అయితే మీకు కనపడుతుంది. అలాగే ఇక్కడ సైజ్ని తగ్గించేసేయండి. సైజ్ అనేది తగ్గించేసేయండి. చూడండి, ఓకే, సైజుని తగ్గించేశారు. ఓకే, 20 or 25 లేదా అక్కడికి దగ్గరలో పెట్టుకోండి. ఇలా వస్తుంది. అలా వచ్చిన తర్వాత కాంప్లెక్సిటీ వచ్చేసి 10 పెట్టండి. చూడండి, ఇందాకటికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ వచ్చిందో. ఓకే,
ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. అలాగే దీనికి మళ్ళీ మనం గ్లో ఎఫెక్ట్ అలాంటివి కూడా అప్లై చేయొచ్చు. అది కూడా ఎలాగో చూద్దాము. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రేమ్కి వచ్చేసేసి, ఫస్ట్ ఫ్రేమ్ అంటే దీని ఫస్ట్ ఫ్రేమ్ దగ్గరికి, ఈ ఫస్ట్ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేసేసి దీన్ని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసేసి ఎవల్యూషన్ అని ఉంది కదా, దాని యొక్క టోగిల్ యానిమేషన్ అయితే ఆన్ చేయండి. ఆ తర్వాత కొంచెం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చిన దాకా, అంటే మరీ లాస్ట్కి వెళ్ళకుండా సగం ఒక 70% మీరు వచ్చిన తర్వాత, 70% వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇంక్రీజ్ చేయండి, ఎవల్యూషన్ని ఇంక్రీజ్ చేయండి. సో అది మీ ఇష్టం, మీకు ఎంత కావాలి అనుకుంటే అంత ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చిన్నగా వెళ్ళిపోతుంది చూడండి. ఇందాక ఏంటంటే డైరెక్ట్గా ఒక ఆబ్జెక్ట్ ఎలా అయితే గ్రో అవుతుందో అలానే వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు మనకి ఈ డిస్ప్లేస్, టర్బులెన్స్ ఇలాంటివన్నీ ఎఫెక్ట్స్ వాడటం వల్ల చూడండి, ఇక్కడ కనపడుతుంది, ఇక్కడ కనపడుతుంది, ఇక్కడ కనపడుతుంది, అలాగే ఇక్కడ కనపడుతుంది, అలా డిఫరెంట్గా పోతుంది అనమాట, ఒకే చోట పోకుండా. ఇప్పుడు మనకి చూడండి ఈ గ్రాఫిక్ లేయర్ ఉంది కదా, దాన్ని ఆల్ట్ పట్టుకొని పైకి డ్రాగ్ చేయండి. ఆల్ట్ పట్టుకొని అంటే డూప్లికేట్ చేయండి దాన్ని. ఓకే, అలాగే ఇది ఉంది కదా గ్రీన్ స్క్రీన్, దాన్ని కూడా ఆల్ట్ పట్టుకొని ఈ పై లేయర్కి డ్రాగ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ రెండు వచ్చినాయి అనమాట. ఇప్పుడు ఏం చేద్దాము, అలాగే ఇందాక మనం దీనికి ట్రాక్ మెట్ అప్లై చేస్తున్నాం కదా, దీనికి ఏం చేద్దాం, ట్రాక్ మెట్ని రిమూవ్ చేద్దాం. ఇక్కడ ఉంది చూడండి ట్రాక్ మెట్, దీనికి గ్రీన్ స్క్రీన్కి ఏదైతే డూప్లికేట్ తీసుకున్నాం గ్రీన్ స్క్రీన్, దానికి ట్రాక్ మెట్ని తీసేసాం. అలాగే ఇప్పుడు ఇంకొక డూప్లికేట్ తీసుకున్నాం కదా గ్రాఫిక్, దానికి ట్రాక్ మెట్ అప్లై చేయాలి. ఓకే, ట్రాక్ మెట్ కీని తీసుకొని గ్రాఫిక్ ఏదైతే డూప్లికేట్ తీసుకున్నామో దానికైతే అప్లై చేసాం. అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఎఫెక్ట్ కంట్రోల్స్లోకి వచ్చి చూడండి, ఈ ఎఫెక్ట్ కంట్రోల్స్లో ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇక్కడ మేట్లో వచ్చేసేసి ఇందాక మనం 3 తీసుకున్నాము, ఇప్పుడు ఏం చేస్తున్నాం 5 తీసుకుంటున్నాం, అంటే దాని పై లేయర్లోది తీసుకుంటున్నాం అనమాట ఇలా. ఓకే, అప్లై చేసిన తర్వాత చూడండి షేప్లోకి వచ్చేసేసి ఫిల్ తీసేద్దాం. మనం కిందకి డ్రాగ్ చేస్తే ఇందాక షేపే కదా మనం ఇది అప్లై చేసింది, దాంట్లో ఈ ఫిల్ టిక్ తీసేసి ఇక్కడ చూడండి స్ట్రోక్ అని ఉంది కదా, స్ట్రోక్ అప్లై చేసాం. స్ట్రోక్ని ఆన్ చేస్తున్నాం. ఆన్ చేసిన తర్వాత ఇందులో నాకు ఫైర్కి సంబంధించిన కలర్ ఏదైనా ఉంటే, ఓకే ఫైర్ ఇదే కలర్లో ఉంటుంది కదా ఇంచుమించు, లేదా ఓకే ఈ కలర్లో ఉంటుంది అనుకుందాం. సో ఆ కలర్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఓకే అనండి. ఓకే అన్న తర్వాత ఈ సైజ్ వచ్చేసేసి స్ట్రోక్ యొక్క సైజ్ ఉంటుంది కదా, దాన్ని 60 చేయండి. చూడండి ఇక్కడ మనకి ఇంకొంచెం డిఫరెంట్గా కనపడుతుంది. ఓకే, అది స్ట్రోక్, జస్ట్ స్ట్రోక్ అనేది మనకు అక్కడ ఒక ఫైర్ లాగా కనపడుతుంది అక్కడ. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ 2 లేయర్స్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు నెక్స్ట్ అని ఉంటుంది, నెక్స్ట్ మీద క్లిక్ చేసేసి మీ ఇష్టం, నెక్స్ట్ 1 అయినా పెట్టుకోవచ్చు, లేదా టెలిపోర్టేషన్ అయినా పెట్టుకోవచ్చు, లేదా గ్లో అయినా పెట్టుకోవచ్చు. ఓకే, మీ ఇష్టం అనమాట, అది మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టేసేసుకొని జస్ట్ ఓకే అనండి. ఆ 2 కలిపి ఒకే లేయర్ అయిపోతాయి. ఓకే, లేయర్ అంటే నెక్స్ట్ ఫైల్గా అయిపోతాయి. ఇప్పుడు దీనికి మనం విఆర్ గ్లో అనే దాన్ని అప్లై చేద్దాం. ఎక్కడ ఉంటుంది అది, ఎఫెక్ట్స్లో విఆర్ చేసి గ్లో అని టైప్ చేయండి. చూడండి ఇక్కడ వచ్చింది, దీన్ని తీసుకొచ్చేసేసి దీనికి అప్లై చేద్దాం. తర్వాత
ఎఫెక్ట్ కంట్రోల్స్ ఎఫెక్ట్ వచ్చి ఇక్కడ మనకి బ్రైట్నెస్ అని ఉంది కదా, దాన్ని బాగా ఇంక్రీజ్ చేయండి, సాచురేషన్ కూడా ఇంక్రీజ్ చేయండి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మనకి బ్లెండ్ మోడ్ అని కనపడుతుంది కదా, ఈ బ్లెండ్ మోడ్ని లీనియర్ డాడ్జ్ అనే దానికి తీసేసుకోండి. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి డిఫరెంట్గా కనపడుతుంది. లీనియర్ డాడ్జ్ అని పెట్టాం కదా, ఇప్పుడు చూడండి డైరెక్ట్గా ఫైర్ లాగే కనపడుతుంది ఇక్కడ మనకి. ఓకేనా. ఇది తీసుకున్న తర్వాత ఒపాసిటీ వచ్చేసేసి ఇక్కడ పైన ఒపాసిటీ అని ఉంది కదా, దాన్ని ఒక 70% అయితే చేయండి. ఓకే, 70% అయితే అయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం దీన్ని ఇంకొక డూప్లికేట్ చేసుకున్నాం అనుకోండి, ఆల్ట్ పట్టుకొని దీన్ని ఇంకొక డూప్లికేట్ అయితే చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ దీనికి ఏం చేద్దాం అంటే దీనికి డైరెక్షనల్ బ్లర్ అప్లై చేద్దాం. బ్లర్ అని తీసుకొని ఇక్కడ మనకి చూడండి బ్లర్ అండ్ షార్పెన్లో డైరెక్షనల్ బ్లర్ అని ఉంది కదా, దాన్ని తీసుకొచ్చేసేసి దీనికైతే అప్లై చేయండి. అప్లై చేసి ఈ ఎఫెక్ట్ కంట్రోల్స్లోకి వెళ్ళి ఈ డైరెక్షనల్ బ్లర్లో బ్లర్ లెంత్ అని ఉంది కదా, బ్లర్ లెంత్ని మీ ఇష్టం వచ్చినంత అయితే ఇంక్రీజ్ చేసేయండి. చూడండి అక్కడ మీకు డిఫరెన్స్ అయితే కనపడుతుంది, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీకు బ్లర్ అయిపోయింది, ఈ లేయర్ మొత్తం బ్లర్ అయిపోయింది అనమాట. అలా మీకు ఎంత కావాలనుకుంటే అంత బ్లర్ చేసుకోవచ్చు. ఓకే. అలాగే ఇది ఎఫెక్ట్ని ఒకసారి ప్లే చేసి చూద్దాము చక్కగా వచ్చింది లేనిది. ఓకే, దీన్ని అయితే నేను రెండరింగ్ పెట్టి చూపిస్తాను మీకు, ఎందుకంటే సిస్టమ్ కొంచెం స్లోగా ఉంది కాబట్టి. చూడండి ఇప్పుడు చూపిస్తుంది, మనం పెట్టిన అరగంటకు కానీ అది చూపించట్లేదు. ఓకే, చూడండి చక్కగా అయితే వచ్చింది ఇక్కడ మనకి. ఓకే, అది ఈ విధంగా అయితే వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇంకొంచెం స్మోకీ ఎఫెక్ట్ కూడా అప్లై చేయాలి అనుకుంటే వీటిని ఏం చేయాలంటే కొంచెం పైకి డ్రాగ్ చేయండి. ఏవైతే ఇవి ఉన్నాయో వాటిని ఒక్క లేయర్ ఇక్కడ కింద ఉన్న లేయర్ కొంచెం ఎంటీ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం వీటిని పైకి పంపించడం వల్ల ఏం జరిగింది అంటే ఎఫెక్ట్స్లో మొత్తం డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో అందుకనే మీరు ఒక లేయర్ అయితే కింద కొంచెం గ్యాప్ పెట్టుకుని ఆ పై లేయర్లో చేసుకోండి. ఎందుకు చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇది చూడండి, యాక్చువల్గా ఇది లేయర్ 4కి వెళ్ళిపోయింది, అది లేయరు 6కి వెళ్ళింది. మనం ఏమి ఇచ్చాము, లేయర్ 3 ఇచ్చాము, లేయర్ 6 ఇచ్చాము. అందువల్ల ఇక్కడ నాకు చేంజెస్ వస్తాయి కదా, ఆ చేంజెస్ అన్ని ఇక్కడ చూపించేస్తుంది అన్నమాట. ఓకే, సో అందుకని మీరు ముందే ఇక్కడ కొంచెం ఒక వీడియో 2 అనేది కొంచెం గ్యాప్ పెట్టుకున్నారు అనుకోండి, గ్యాప్ పెట్టుకుంటే అప్పుడు ఇబ్బంది అయితే ఉండదు. ఓకే, సో మీరు ఏం చేయాలి అంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని లేదా దీన్ని సెలెక్ట్ చేసుకొని వీటిలో మీరు ఎక్కడైతే మ్యాట్లో చూడండి ఇక్కడ వెళ్ళిపోయింది, ఇది దీనిలో వీడియో 4 పెట్టుకోండి. వరే అలాగే ఓకే, ఇప్పుడైతే మళ్ళీ వచ్చింది. సో ఇలా అడ్జస్ట్ చెయ్యాలి అనుకున్నప్పుడు మాత్రం, ఎందుకంటే లేయర్స్ అనేవి డిఫరెన్స్ అయిపోతాయి. దానికి ఒకటి పెట్టి ఇంకోటి చూపించామనుకోండి, ఇంకో దాంట్లో తీసుకెళ్ళాం అనుకోండి, అప్పుడు దానికి అర్థం కాదు కదా పాపం.
అందుకని చెప్పేసి మీరు ముందుగానే ఒక లేయర్ గ్యాప్ పెట్టుకోండి. ఇన్ కేస్ మీరు ఫాగ్ ఎఫెక్ట్ కావాలి అనుకుంటే, లేదు ఇంతటితో సరిపోతుంది అనుకుంటే దీని వరకు అయితే మీకు ఓకే చేయండి, సరిపోతుంది. అలాగే ఇప్పుడు చూడండి కింద మనకి ఫాగ్ కావాలనుకోండి, దీన్ని ఏం చేయాలి అంటే మనం ఆల్రెడీ ఇక్కడ ఫాగ్ ఒకటి తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫాగ్ తీసుకున్నాం. ఓకే, ఈ ఫాగ్ని కూడా తీసుకొని ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చూడండి దీని కిందకి డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి దీన్ని ఇప్పుడు బ్లాక్ కనపడుతుంది కదా, స్కేల్ టు ఫ్రేమ్ చేసుకొని చూడండి బ్లాక్ కనపడుతుంది నాకు. దాన్ని ఏం చేయాలి అంటే బ్లాక్ని రిమూవ్ చేయండి. బ్లాక్ రిమూవ్ చేయాలి అంటే అల్ట్రా కీ వాడకూడదు, కలర్ కీని వాడాలి. చూడండి ఇక్కడ కలర్ కీ అని ఉంది కదా, కలర్ కీని సెలెక్ట్ చేసుకొని దానికి అప్లై చేయండి. అప్లై చేసి ఎఫెక్ట్ కంట్రోల్స్లోకి వెళ్ళి దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం కలర్ కీ అప్లై చేసాం కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ బ్లాక్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి కలర్ టాలరెన్స్ని చూడండి, ఇక్కడ మనకి ఎడ్జ్ ఫెదర్ అని ఉంది కదా, దాన్ని కూడా పెంచండి. ఎందుకంటే ఈ చుట్టూతా చూడండి ఒక కరెక్ట్గా లేదు కటింగ్ అనేది, సో దాన్ని కూడా పెంచండి. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఫెదర్ అప్లై చేయడం వల్ల. ఓకే, అలాగే ఇప్పుడు దీన్ని కొంచెం అడ్జస్ట్ చేయండి, ఎందుకంటే ఇది చివరకు ఉంది ఫాగ్ అనేది. సో దాన్ని పొజిషన్ని కొంచెం యువతలు కనండి. ఓకే, ఇలా పెట్టుకున్నారు కదా. ఇప్పుడు చూడండి ఇది నాకు కొంచెం కరెక్ట్గా రాలేదు. సో అప్పుడు ఏం చేయాలి అంటే మీరు దీనికి కూడా మాస్క్ అయితే అప్లై చేసేయండి. ఓకే, అప్లై చేసిన తర్వాత దీనికి ఇక్కడ ఒపాసిటీలో చూడండి ఇక్కడ నార్మల్ అని ఉంది కదా, ఒపాసిటీలో ఈ నార్మల్ని స్క్రీన్లో పెట్టేసేయండి. ఓకే, స్క్రీన్లో పెట్టేసేసి ఒపాసిటీని కూడా ఒక 30 40 అలా పెట్టండి. ఓకే, ఇప్పుడు చూడండి అది వెనకున్న బ్యాక్గ్రౌండ్లో మిక్స్ అయిపోయినట్టుంది. ఇప్పుడు ఇంకోసారి ప్లే చేద్దాము. అలాగే ఇప్పుడు మనం ఈ మాస్క్ తీసుకున్నాం కదా, మాస్క్ తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకోండి. మాస్క్ తీసుకున్న తర్వాత మాస్క్ ఫెదర్ను కూడా అప్లై చేయండి. మాస్క్ తీసుకున్న తర్వాత ఈ చుట్టూతో ఇక్కడ చూడండి ఒక రౌండ్గా కనపడుతుంది, అంటే మనం ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నట్టు ఒక రౌండ్గా కనపడుతుంది. కానీ నాకు అది కనపడకూడదు అనుకున్నప్పుడు ఫెదర్ని అప్లై చేయండి. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏం లేదు. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకొని మరోసారి రెండరింగ్ ఇద్దాము. ఓకే, ఇక్కడ స్మోక్ అయితే అంతగా కనపడట్లేదు, అంటే మనం తగ్గించేస్తున్నాం కదా ఒపాసిటీ. సో ఒపాసిటీని వచ్చేసేసి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది కూడా ఒక 70 పెట్టండి. చూడండి ఇక్కడ వచ్చింది స్మోకు. ఓకే, ఇప్పుడు కనపడుతుంది కదా స్మోక్ అయితే. ఓకేనా? ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం టెలిపోర్టేషన్ ఎఫెక్ట్ని అయితే చక్కగా క్రియేట్ చేసుకోవచ్చు.
ఓకే, మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ నచ్చకపోతే మీకు ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది చెప్తే నేను మళ్ళీ మోడిఫికేషన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరైతే ప్రీమియర్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో సో వాళ్ళకైతే సెండ్ చేయండి, వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పండి. ఓకే.